స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖ మగవారిపాలెం మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మటుకి ఈ మగవారిపాలెం మెడికల్ కాలేజ్ సందర్శనకు అయితే వస్తున్నారు. రజనీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు దీనికి రావడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రధానంగా ఏమైంది అసలు? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, దానికి 8,500 కోట్లు ఖర్చు చేస్తూ మరి ఒక ప్రణాళిక వేసి మరి దీన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఏ విధమైనటువంటి స్టెప్స్తో ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన నెలకొంది. సో కాబట్టి వైద్య విద్య చదివేటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రతి జిల్లాకు ఉండాల్సినటువంటి ఒక పెద్ద ఆసుపత్రిగా ఉండి మంచిగా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సినటువంటి ఈ టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో మరి ఇవన్నీ కూడా ప్రజల నుంచి దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రైవేటైజేషన్ పేరుతో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఒక సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నంలా కనిపిస్తూ ఉంది. దానివల్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతకు బాధ్యతగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడతా ఉంది. దాంట్లో భాగంగానే నర్సీపట్నానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. స్పీకర్ గారు ఒక మాట అన్నారు, ఒక ఇటుకు పెట్టి కూడా లేదు, మరి కన్స్ట్రక్షన్ ఏం చెప్తారు? నేను మిమ్మల్ని అడుగుతాను, చూడండి అటు చూస్తున్నారు. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. మేము 3rd ఫేజ్కి ఈ కాలేజ్ని ప్లాన్ చేసుకున్నాం. 3rd ఫేజ్లో ఉన్నటువంటి 7 కాలేజీల్లో భాగంగా ఇది ఒక కాలేజ్ ఉంది. సో అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇటుక బిల్ల వేసారా లేదా, తట్టడి మట్టి వేసారా లేదా అని చెప్పి చూపిద్దామని చెప్పి వాళ్ళని కూడా నేను ఆహ్వానించా. ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి ఉంది, ఎదురు చూస్తూ ఉన్నాము. మరి చూద్దాం, అంతలోపు మరి ఏమైనా వస్తారా? మీరు కూడా ఉన్నారు కదా, చూద్దాం. కుటుంబ ప్రభుత్వం ఓన్లీ కడపలోనే ఈ కాలేజీలు అయ్యే, మిగతా చోట ఎక్కడ గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ మాటలో అయితే చెప్పారు. ఏం చెప్తారు? మేము ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించారు, ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇంకో 5కు సంబంధించి ఒక 2కి పర్మిషన్ వస్తే ఒకదానికేమో వద్దని చెప్పి పులివెందుల కాలేజ్కి వద్దని చెప్పి కక్షతో తిరిగి ఎన్ఎంసీకి లెటర్ రాసినటువంటి పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. పాడేరుకు ఒక 50 సీట్లు వచ్చాయి, ఇంకా ఎఫర్ట్స్ పెట్టుంటే మొత్తం సీట్లు వచ్చాయి. ఇంకా ఉన్నటువంటి 2nd ఫేజ్లో 3 కాలేజీలకు మేము బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము, వాళ్ళు ఇంకొన్ని ఎఫర్ట్స్ పెట్టుంటే ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చాయి. ఆ 3rd ఫేజ్లోని మిగతా 7 కూడా వీళ్ళు ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక ఆశయం నెరవేరేది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాళ్ళకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందేవి. ఇవన్నీ చేయొద్దని తలుచుకున్నారు కాబట్టి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పీపీపీ అనే ముసుగుతో ఈ విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. దీనికోసం ఎంతవరకైనా ప్రజా పోరాటం, న్యాయ పోరాటం చేస్తాం. ఎస్పెషల్లీ మాగవారిపాలెం ఈ హాస్పిటల్ కోసం చెప్తుంటే నిజంగా కేజీహెచ్ అనేది చాలా దూరం. కొన్ని క్రిటికల్ కేసు కేజీహెచ్ వెళ్ళి లోపే కొంచెం ప్రాణాలు విడిచే పరిస్థితి అయితే ఇది మంచి కాన్సెప్ట్, ఏమంటారు? డెఫినెట్గా ఒక దూరదృష్టితో రానున్న కాలంలో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏ ప్రాంత ప్రజలకు అక్కడే అందాలనేటువంటి ఒక ఉద్దేశం తీసుకొచ్చారు. ట్రైబల్ ప్రాంతాల్లో కూడా అలాంటి ఏరియాస్లో కూడా ఉండాలి మెడికల్ కాలేజ్ అని, పార్వతీపురం లాంటి ప్లేస్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మరి దానికి మనం మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక 3 years హాస్పిటల్ మనం రన్ చేయాలి. ఒక సర్టెన్ క్రైటీరియా ఎన్ఎంసీ నామ్స్కి తగ్గట్టుగా మనం బిల్డప్ చేసుకుని దాని తర్వాత మనం మెడికల్ కాలేజ్ అనేది మనం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఏమీ కూడా దృష్టిలో పెట్టకుండా ఏదేదో మాటలు మాట్లాడి ఊరికే మెడికల్ కాలేజ్ ఈరోజు అన్నమంటే రేపు ఓపెనింగ్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి వీళ్ళేదో మాటలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆలోచన కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు జగనన్న తీసుకొచ్చినటువంటి ఈ కాలేజ్ కనీసం వీటిని కాపాడి వీటిని ముందుకు తీసుకువెళ్ళి కావాల్సినటువంటి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ బిల్డ్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేయమని, ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం సేవలు, ఉచితమైన నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇది పట్టించుకోవట్లేదు. వీళ్ళు పట్టించుకొని మేలుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. పీపీపీ మోడల్లో వెళ్తా ఉంటున్నారు కదా, ఆ విధంగా వెళ్ళితే మీరు ఎలాంటి ఉద్యమం చేస్తారు? ఇప్పుడు మేము చేస్తున్న ఉద్యమాలే ప్రజా ఉద్యమంలో భాగంగానే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా కూడా మేము కోటి సంతకాల సేకరణ అని చెప్పి రచబండలు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఈ ప్రొటెస్ట్లన్నీ, యాజిటేషన్లన్నీ మేము చేస్తూనే ఉంటాము. మేమే కాదు, రాష్ట్రంలో ఇది ఒక మంచి కాజ్గా, ఒక సోషల్ కాజ్గా భావించి చాలా న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో కూడా దీని మీద కూటమి ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుని మేలుకోవాలని చెప్పి
అంతవరకు మేము ఏ పోరాటమైనా చేస్తూనే ఉంటాం. ఇది మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఈ వైద్య కళాశాల వైద్య కాలేజ్ అయితే ఒక్క ఇటుక పెట్టి కూడా లేదు. అసలు ఏం చేశారు ఏంటి అన్న మాటలకి నిజంగా ఇక్కడ ఈ స్టేజ్ వరకు అయితే హాస్పిటల్ అయితే వచ్చింది. హాస్పిటల్ మొత్తం చూపించి మొత్తం అంతా ఏ స్టేజ్లో ఉందనేది చూపించి దీన్ని పరిశీలించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే మటుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అయితే ప్రధానంగా మా మీద నీళ్లు జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి మా వైద్య శాఖ మంత్రి విడుదల రజని అయితే తెలియజేస్తున్నారు. నిజంగా దీన్ని కానీ పీపీపీ పద్ధతిలో ముందుకెళ్తే మటుకు తీవ్ర ఆందోళన అయితే మేము ముందుకు వెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది పీపీపీ మోడ్లో ముందుకెళ్తే మటుకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. నిజంగా అతి దూరంగా విశాఖ కేజీహెచ్ వరకు వెళ్ళే పరిస్థితులు అయితే కొన్ని ప్రాణాలు వదిలే పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో దగ్గరలో ఉంటుంది, చాలా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ నేపథ్యంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దగ్గర 50 నుంచి 60% అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అంతా ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు బురద పోసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని చెప్పి మాజీ వైద్య శాఖ మంత్రి విడుదల రజని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ మాగవారిపాలెం మెడికల్ కాలేజ్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.